కుమారులు ఉన్నారు. వీళ్ళందరికీ వీలుగా ఈ రైళ్లను మీరు మా ఒంగోలు రైల్వే స్టేషన్ లో సింగరాయకొండ రైల్వే స్టేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు సుపరిపాలన వేదిక ఉపాధ్యక్షులు ప్రముఖ న్యాయవాది శ్రీ జగన్ ప్రభాకర్ రెడ్డి గారిని వేదిక మీదకు చేసిన స్థానాన్ని అధిష్ఠించవలసిందిగా కోరుతున్నాం. నాకు కొంచెం దగ్గర జరండి అన్న. ప్రసాద్ మీరు వస్తున్నారు. మేడం ఇవ్వండి సార్. నా సొంత జిల్లా నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావటానికి గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకు, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి, మా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ కార్యకర్తలకు, నా గెలుపుకు చేసిన మా పార్టీ కార్యకర్తలకు, మా గెలుపుకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయపడిన వివిధ ప్రజా సంఘాల నాయకులకు, మీడియా సోదరులకు అందరూ కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా ఈ సన్మానాలు, ఈ కార్యక్రమాలు చేయించుకోవడానికి సభాముఖంగా వేదిక మీద ఉన్న పెద్దల సమక్షంలో నేను ఒక విషయం చెప్తున్నాను. నేను ఈ 3 సంవత్సరాల్లో పార్లమెంటు సభ్యునిగా చేసింది, సాధించింది ఏమీ లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉండి నేను సాధించింది ఏంది? ఎందుకంటే ఇందాక వచ్చాడు ఒక ఆయన, నాకు పెన్షన్ రావట్లేదు అని. అట్లాంటి వాళ్ళు రోజుకి నా దగ్గరికి 25 మంది వస్తుంటే వాళ్ళకి న్యాయం చేయని పరిస్థితిలో మనం ఉన్నాం. దురదృష్టవశాత్తు అధికారంలో రాకపోయినా సరే, ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాం. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము. అదేవిధంగా ఈ 3 సంవత్సరాల్లో నేను సాధించింది లేదు అని ఎందుకన్నానంటే, ఏదైనా సాధించాలంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే కానీ సాధించలేం. ఒంటరిగా పోరాటం చేసి ఏమి సాధించగలం? కాకపోతే ఒకటి సాధించాలని చెప్తా, జిల్లాలో ఉన్న సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంలో మాత్రం ఎంతో కొంత పురోగతి సాధించాలని మాత్రం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు మన జిల్లా ఇంత వెనుకబడి జిల్లా అని ఏ నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకుపోలా. దాంట్లో కొంత పురోగతి సాగించాను. అదేవిధంగా మన జిల్లాలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించడంలో ఇంకా సఫలీకృతం కాకపోయినా ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించాలి, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించే దాంట్లో వివిధ ప్రజా సంఘ నాయకుల సహకారం తీసుకోవాలి అనే దానికి మాత్రం నేను సన్నాహంగా ఉన్నాను. దానికే ఈ కార్యక్రమాన్ని ఒప్పుకోవటం జరిగింది. మీ అందరి సహకారం కావాలి, జిల్లాని అభివృద్ధి చేయడంలో కావాలి, జిల్లా సమస్యల పరిష్కారంలో కూడా మీ అందరి సహకారం పార్టీలకు అతీతంగా కావాలని చెప్పి ఈ సందర్భంగా వేదిక నుంచి మీ అందరికి కూడా విన్నపం చేసుకుంటూ ఉన్నాను.
అదేవిధంగా ఈ 3 సంవత్సరాల్లో నాకు అన్ని విధాలా సహకరిస్తున్న ముఖ్యంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర మంత్రుల్లో కూడా ముఖ్యంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు గారికి, స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ రాజీవ్ ప్రతాప్ రూడీ గారికి, హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారికి, వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ గారికి, కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ గారికి, నాకు ఈ 3 సంవత్సరాల్లో అన్ని విధాలా సహకరించిన వివిధ ప్రజా సంఘాల నాయకులకు, వివిధ పదవుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, జిల్లా అధికారులకు, సిబ్బందికి, మీడియా సోదరులకు అందరికి కూడా సభాముఖంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాబోయే కాలంలో కూడా అదేవిధంగా అందరూ ప్రజా సంఘాల నాయకులు, ప్రజా సంఘాల పార్టీల నాయకులు, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా అదేవిధంగా సహకరించి జిల్లా అభివృద్ధికి, జిల్లా సమస్యల పరిష్కారం నాతో పాటు నడవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. ఎదుర్కొంటున్న సమస్యల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రధాన అంశం మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా సాధన. ప్రత్యేక హోదా సాధనలో మనం ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్స్కి ముందు తెలుగుదేశం పార్టీతో అలయన్స్గా ఉండి మోడీ గారు అప్పుడు యూపీఏ గవర్నమెంట్ రాష్ట్ర విభజన సమయంలో 10 సంవత్సరాలు ఇవ్వాలి అంటే 5 సంవత్సరాలు ఇవ్వాలంటే 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎన్డీఏ నాయకులు చెప్పడం జరిగింది. అదేవిధంగా 2014 ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు చెప్పడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళైనా సరే ప్రత్యేక హోదా సాధించడంలో మన రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ కారణాల వల్ల కాంప్రమైజ్ అయింది. ఏ కారణాలు ఏమైనా ఉన్నా సరే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మేము, మా ప్రతిపక్ష నాయకుడు, మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు పోరాటం ఆపేది లేదని చెప్పి దాంట్లో కూడా మన జిల్లాకు సంబంధించిన వివిధ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి కూడా ఈ వేదిక నుంచి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో కొన్ని పత్రికల్లో రాస్తున్నారు ప్రత్యేక హోదా విషయం మేము కాంప్రమైజ్ అయ్యాం, మేము వదిలేసాం, మోడీ గారిని కలిసాం, భారతదేశ ప్రధానమంత్రిని కలిసి మన రాష్ట్రంలో అగ్రిగోల్డ్ అనే సంస్థ ఎంతమంది ప్రాణాలు బలిగొంది, అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టి చర్యలు తీసుకోలేదు అని చెప్పడానికి మోడీ గారిని కలిసాం. అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అయిపోతే ఎంత నష్టం జరుగుతుంది అనే దాన్ని ప్రధానికి ఒక్కసారి క్షుణ్ణంగా చెప్పేదానికి మోడీ గారిని కలిసాం. అదేవిధంగా ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఈరోజు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా మిర్చి రైతులు, మిరపకాయ రైతులు, కందుల రైతులు, శనగ రైతులు ఎదుర్కొన్న, పత్తి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను చెప్పడానికి మోడీ గారిని కలిసామని మేము చెబుతుంటే మేము ప్రత్యేక హోదాని వదిలేశాం, మోడీ గారికి ఇదయ్యాం. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మోడీని కలిసి అడిగిన అంశాలు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఆయన అదే ఒక్కసారి మళ్ళా మీకు సభాముఖంగా కూడా తెలియజేసినాం. ప్రత్యేక హోదా విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు, సాధించేంత వరకు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇందులో భాగంగానే ప్రత్యేక హోదా సాధించే దిశలో భాగంగానే దేశంలో ఉన్న 11 రాష్ట్రాల ప్రత్యేక హోదా రాష్ట్రాల పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పెట్టాలి అని ప్రత్యేక హోదా సాధించే దాంట్లో భాగంగానే పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూనే ఉన్నాను. ఇంకో ముఖ్య అంశం మన జిల్లాకి సంబంధించిన అంశం. మన జిల్లా దురదృష్టవశాత్తు అన్ని వెనుకబడిన జిల్లాల కన్నా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం 7 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించింది. దురదృష్టవశాత్తు మన 7 జిల్లాల జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఆ 7 జిల్లాల కన్నా కూడా తక్కువ ఉన్నా కూడా మనకి యూపీఏ ప్రభుత్వం విభజన బిల్లు పెట్టినప్పుడు మన జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించకుండా తీవ్ర అన్యాయంగా చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందుకే
దాన్ని సవరించేదానికి కూడా పార్లమెంట్లో ప్రకాశం జిల్లాని వెనుకమండి జిల్లాగా 7 జిల్లాలతో పాటు 8వ జిల్లాగా ప్రకాశం జిల్లాను కూడా అనౌన్స్ చేయాలని చెప్పి పార్లమెంట్లో కూడా ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా మన జిల్లా సమస్యల విషయానికి వచ్చేళ్ళకి ఇన్ని సమస్యలు చెప్పారు. అందులో ప్రధాన అంశం మన జిల్లాకి పక్క జిల్లాలకి వెనుకమండి ప్రాంతాలన్నిటికీ ఉపయోగపడే అంశం నడికుడి శ్రీకాళహస్తి మార్గం. తప్పకుండా ప్రధానమంత్రి గారు రైల్వే శాఖ మంత్రి గారు సంవత్సరం కిందటే చెప్పడం జరిగింది. నడికుడి శ్రీకాళహస్తి మార్గం ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలు, చిత్తూరు జిల్లాల్లో కొంత భాగం అభివృద్ధి చెందాలంటే నడికుడి శ్రీకాళహస్తి, ముఖ్యంగా మన జిల్లాలోని దర్శి, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే నడికుడి శ్రీకాళహస్తి మార్గం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాని మీద మేము కేంద్ర రైల్వే శాఖ మంత్రిని, ప్రధానమంత్రి గారిని ఇప్పటికి 2 పర్యాలు కలగడం జరిగింది. వాళ్ళు స్పష్టమైన హామీ ఇవ్వటం కూడా జరిగింది. 2018 ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నడికుడి శ్రీకాళహస్తి కంప్లీట్ అవుతుంది. సెకండ్ ఫేజ్ కంప్లీట్ కావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నామని మొన్న జీఎం కాన్ఫరెన్స్లో, విజయవాడలో జరిగిన ఎంపీసీ జీఎం కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. కానీ సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ కాకపోతే మన జిల్లాకు పూర్తి ఇది జరగదు. సెకండ్ ఫేజ్ కంప్లీట్ కావడానికి ల్యాండ్ ఎక్విజిషన్లో ఇష్యూస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. మొన్న కొత్తగా రైల్వే కొత్త జీఎం వచ్చాడు. ఆయన ఒక సపరేట్ సెల్ను పెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూ కూడా రాబోయే 2-3 నెలల్లో పరిష్కారం చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి 2018 కాకపోయినా సెకండ్ ఫేజ్ 2019 సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయ్యేట్టు పార్లమెంట్ సభ్యులందరం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈవెన్ తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులందరం కూడా కలిపి కేంద్ర మంత్రితో కానీ ప్రధానమంత్రితో కానీ అవసరమైతే మళ్ళా ఒకసారి చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. సంబంధించి మన జిల్లాకి మీరు అడగటం జరిగింది, ఒంగోలు దొనకొండ మార్గానికి సర్వే చేసి ఫీజబుల్ కాదన్నారు. అది ఫీజబుల్ కాదని రిపోర్ట్ ఇచ్చినాక నేను మళ్ళా పోయిన సంవత్సరం బడ్జెట్ సమావేశాలప్పుడు రైల్వే శాఖ మంత్రిని కలిసి ఇప్పుడు దొనకొండ ఇండస్ట్రియల్ ఎస్టేట్గా డెవలప్ చేయాలని మీరు ప్లాన్ చేస్తున్నారు. దొనకొండ ఇండస్ట్రియల్ ఎస్టేట్గా ప్లాన్ చేసినప్పుడు దొనకొండకి ఒంగోలు కనెక్టివిటీ ఇస్తే అది ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ అవుతుంది, లేకపోతే డెవలప్ కాదని నేను రైల్వే శాఖ మంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు దొనకొండ, ఒంగోలే కాకుండా ఒంగోలు, దొనకొండ ఆ నుంచి ఖమ్మం కూడా సర్వే చేయడానికి బడ్జెట్లో నిధులు ఇచ్చారు. మళ్ళా ఖమ్మం నుంచి పొద్దుటూరు వరకు కూడా సర్వే చేయడానికి బడ్జెట్లో సర్వేకి నిధులు ఇచ్చారు. తప్పకుండా వాటిపై కూడా సాధించేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తూ ఉన్నాం. అదేవిధంగా రైల్వేలకు సంబంధించి మన వాళ్ళందరూ చెప్పడం జరిగింది, మన రైల్వే స్టేషన్కి త్వరలోనే రాబోయే 2 నెలలు 3 నెలల్లోనే లిఫ్టులు కూడా ఏర్పాటు కాబోతున్నాయి. అవి కూడా త్వరగానే కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా జోధ్పూర్ ఎక్స్ప్రెస్ మొత్తం ఈ 3 ఏళ్ల కాలంలో మన జిల్లాలో 4-5 రైళ్లు స్టాపేజ్ ఇవ్వటం జరిగింది. మన జిల్లా వరకు గిద్దలూరులో ఒక గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ హాల్ట్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ సింగరాయ ఇంపార్టెంట్ ఇష్యూ జిల్లాకు సంబంధించింది కేంద్రీయ విద్యాలయాలు. మన జిల్లాలో ముఖ్యంగా నేను పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనాక ఫస్ట్ టైం కేంద్ర ప్రభుత్వం దృష్టికి, నా దృష్టికి నేను రియలైజ్ అయినాక కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెంలో సుమారుగా 25,000 మంది కుటుంబాలు మాజీ సైనికోద్యోగులు ఉన్నారు. సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు 25,000 మంది కుటుంబాలు ఉంటే వాళ్ళందరి కోసం ఒక సైనిక్ స్కూల్ పెట్టాలని చెప్పి నేను ఫస్ట్ రక్షణ శాఖ మంత్రి గారిని అడిగాను. ఫస్ట్ 6 months ఆఫ్ ఇన్ ద 2014 అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది. అందుకని రక్షణ శాఖ మంత్రి గారు అన్నారు, మీ రాష్ట్ర విభజన కాకముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 సైనిక్ స్కూల్స్ మీ ఆంధ్రాలోనే ఉన్నాయి. ఒకటి కోరుకొండలో ఉంది, ఒకటి చిత్తూరు జిల్లా కలికిరిలో ఉంది. అందువల్ల మీకు మళ్ళా ఇంకో సైనిక్ స్కూల్ ఇచ్చే అవకాశం ఇప్పట్లో కుదరదు. ఎందుకంటే మేము ఇమీడియట్గా తెలంగాణలో కనీసం ఒకటన్నా స్టార్ట్ చేయాలి, అది వరంగల్లో స్టార్ట్ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకని మీరు ఇంకేదైనా ఆల్టర్నేట్ ప్రపోజల్ వర్కౌట్ చేసుకొని రండి. అంతమంది మాజీ సైనికున్నప్పుడు ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంటుందంటే అప్పుడు హెచ్ఆర్డీ మినిస్టర్ శ్రీమతి స్మృతి ఇరానీ గారితో మాట్లాడి కేంద్రీయ విద్యాలయాల ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ కేవలం 25,000 మంది కుటుంబాల మాజీ సైనికుల కుటుంబాలకి
ఆదుకోవటం కోసమే ఈ చర్య చేపట్టడం జరిగింది. దానికి కొంచెం కాలయాపన జరిగింది. ఎందుకంటే ఈ కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ టైం ఈ 3 ఏళ్లలో ఈ సంవత్సరమే మొన్న బడ్జెట్ సమావేశాలప్పుడు దేశం మొత్తం మీద 36 కేంద్రీయ విద్యాలయాలు శాంక్షన్ చేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13 జిల్లాలకు గాను 2 కేంద్రీయ విద్యాలయాలు శాంక్షన్ చేస్తే ఆ 2 కేంద్రీయ విద్యాలయాలు ఒంగోలు నియోజకవర్గంలోనే శాంక్షన్ చేశారు. ఒకటి ఎర్రగొండపాలెం, ఒకటి ఒంగోలులో, రెండోది ఉండేది ఒకటి కాక రెండోది. సో ఈ విధంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్న సమస్యను కొంతవరకు వాళ్ళకి విద్యను అభ్యసించడానికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మీరు చెప్పినట్టు విశ్వవిద్యాలయాల కోసం కూడా ప్రయత్నం చేద్దాం. కానీ విశ్వవిద్యాలయాలు పెట్టాలంటే కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించే విధంగా ఇంకో ప్రధాన అంశం చిట్ట చివరిగా మన జిల్లాని పీడిస్తున్న సమస్య ఫ్లోరోసిస్ సమస్య. అండ్ అనదర్ ఫ్లోరోసిస్ సమస్యతో పాటు ఈ మధ్యనే కొత్తగా ఇంకో సమస్య, తీవ్ర సమస్య, కిడ్నీ వ్యాధితోటి ప్రజలు చనిపోతున్నారు. దీనిపై గత 5-6 నెలల నుంచి ఫ్లోరోసిస్ మీద అయితే గత 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ ఫ్లోరోసిస్ గురించి చెప్పాలంటే ఇందాక చెప్పినట్టు కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఫ్లోరోసిస్ నల్గొండ జిల్లాలోనే ఎక్కువ ఉండేది. అది నల్గొండలోనే ఆ ప్రాంత ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని ఉండేది. కానీ మన ప్రకాశం జిల్లాలో కూడా ఉండేదండి. యాక్చువల్గా ఫ్లోరోసిస్ అనే వ్యాధి ఇండియాలో ఉంది అని ఫస్ట్ బయటకు వచ్చింది భారతదేశంలోనే మొట్టమొదటి 1956లో పొదల్లోనండి. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద గజెట్, పార్లమెంట్ గజెట్లో ఉందండి. అక్కడ చూసినాకే నేను తెలుసుకున్నాను. సో కాకపోతే మీరన్నదానికి అక్కడ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం అక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. నల్గొండలో ఎక్కువ బాధితులు ఉన్నారని, ఇంత ఇంటెన్సిటీ ఉందని మన నాయకులు కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోలేకపోయారు. అది మాత్రం దురదృష్టవశాత్తే. కానీ ఈరోజు అది చాలా తీవ్ర సమస్య. ప్రకాశం జిల్లాలో ఉన్న 56 మండలాల్లో ఆల్మోస్ట్ 48 మండలాల్లో ఫ్లోరోసిస్ వ్యాధి ఉంది. 1022 గ్రామాల్లో ఇది ఉంది. దీని కారణంగా కానీ వేరే కారణంగానే ఉండి ఆ గ్రామాలన్నింటిలో కిడ్నీ మరణాలు కూడా ఎక్కువైపోయినాయి. ఈ రెంటిపై ప్రధానమంత్రిని కూడా కలవటం జరిగింది, ఆరోగ్య శాఖ మంత్రిని కలవటం జరిగింది. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. స్పందించబట్టే 2 నెలల కిందట మన జిల్లాకి ఢిల్లీ నుంచి టీమ్స్ రాగలిగారు. టీమ్స్ వచ్చిపోయిన ఇమీడియట్గా 15 డేస్లోనే జిల్లాలో ఒక కిడ్నీ బాధితులకి ఇమీడియట్గా చర్యలు తీసుకునే దానికి డిస్టిక్ ఫ్లోరోసిస్ ట్రాన్సిట్ సెంటర్ అని ఒకటి సెంటర్ ఏర్పాటు చేశారు. అని త్వరలోనే ఐ థింక్ విధులు మొదలు పెడతారనుకుంటా. దాని సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వడానికి ఆ టీంకి 8 వీక్స్ అడిగారు. 8 వీక్స్ ఈ మంత్ ఎండింగ్ అయిపోద్ది. ఆ నివేదిక వచ్చిన తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి మళ్ళా ఆ నివేదిక మీద ఉన్న దీని ప్రకారం నాట్ ఓన్లీ ఓపెనింగ్ కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఓపెనింగ్ కిడ్నీ జబ్బు వచ్చిన వాడిని అదే విధంగా రక్షించుకునే దానికే, కానీ రాకుండా ఏం చర్యలు తీసుకోవాలి, నివారణకి ఏమి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఆ టీం మొత్తం అసెస్ చేస్తున్నారు. ఆ రిపోర్ట్ వచ్చినాక బోత్ ఫ్లోరోసిస్ అండ్ కిడ్నీకి దీనికి ఏదో ఒక విధంగా రోగాలు రాకుండా వచ్చిన రోగగ్రస్తుల్ని నివారణకి ఏ చర్యలు తీసుకోవాలనే దానిగా సమగ్రంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఫ్లోరోసిస్ కిడ్నీ బాధితుల సమస్య జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇది శాశ్వత అంటే జిల్లాలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ. నేను గత 3 ఏళ్లలో 2 జాబ్ మేళాలు కండక్ట్ చేశానండి. ఫస్ట్ జాబ్ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం జాబ్ మేళాలకు వస్తే అప్పుడు జిల్లాకు సంబంధించి ఇంకొక 2 ప్రధాన అంశాలు మీరు అడగడం జరిగింది. ఈఎస్ఐ హాస్పిటల్ ఆల్మోస్ట్ శాంక్షన్ అవబోతుందండి. ఒక వారం 15-20 రోజుల్లో ఆర్డర్స్ జిల్లా కలెక్టర్ గారికి వస్తాయి. అందులో ఒకే ఒక ప్రాబ్లం ఉంది. సబ్జెక్ట్ టు దట్ మనకి ఈఎస్ఐ హాస్పిటల్ వస్తుంది. వాళ్ళు 2 ఎకరాల ల్యాండ్ కావాలని అడిగారు, గవర్నమెంట్ ల్యాండ్. నేను వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. నేను జిల్లా కలెక్టర్తో మాట్లాడతాను, ఎట్టి పరిస్థితుల్లో 2 ఎకరాల ల్యాండ్ ఎక్కడో చోట చూపిస్తానని చెప్పి నేను వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. 2 వీక్స్ బ్యాకే దత్తాత్రేయ గారికి ఆ డైరెక్టర్ గారిని కూడా కలిశాను. తప్పకుండా ఒక 15-20 రోజులు, నెల రోజుల్లోనూ ఆ మేరకు మన కలెక్టర్కి ఆర్డర్స్ వస్తాయండి. సన్మానం
శరత్ దగ్గర ఏమండి